హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను పోస్ట్ పెట్టాను కదండి, హైకోర్టు నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ కావాలని. సో చాలామంది అయితే కావాలన్నారు. సో అందుకని ఇప్పుడు మనం ఏపీ హైకోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్ వివరాలు ఏంటో చూద్దాం. సో ఇది డిస్టిక్ కోర్టులో జాబ్స్ అండి, డిస్టిక్ వైజ్గా ఉంటాయి. ఓకేనా. సో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ డిస్టిక్ కోర్ట్ జాబ్స్. ఓకేనా. సో చాలా రకాల జాబ్స్ ఉన్నాయండి. బట్ ఈరోజు పర్టికులర్గా మనం డిస్కషన్ చేస్తున్న జాబ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండి. జూనియర్ అసిస్టెంటే ఎందుకు డిస్కషన్ చేస్తున్నానంటే, ఇది ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అండ్ వితౌట్ ఎనీ సర్టిఫికేట్స్తో మనం అనేది అప్లై చేసుకోవచ్చు. సో అందుకని ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ దాని గురించి డిస్కషన్ చేద్దామండి. ఈ జాబ్కి ఏమేమి కావాలి, ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, సో సిలబస్ ఏంటి, ఇవి చూద్దాం. సో మీకు ఇంకా అదర్ పోస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, ఆ వీడియోస్ కూడా నేను చేస్తాను. ఓకేనా. సో పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండి. సో డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 230 వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తం కలిసి 230 వేకెన్సీస్ వచ్చిన. టోటల్ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు 230. సో అవి డిస్టిక్ వైజ్గా ఎలా ఉన్నాయో చూద్దాం, ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. సో ఒకటి ఏంటంటే, ఇది డివైడ్ చేశారు కదండి. సో డివైడ్ చేశారు కదా మనకి డిస్టిక్స్ అనేవి. సో ఆ డిస్టిక్స్ వైజ్గా రాలేదండి. పాతవి ఏవైతే డిస్టిక్స్ ఉన్నాయో, పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే 13 జిల్లాలు, ఆ జిల్లాల వారీగానే ఖాళీలు అనేవి ఇచ్చారు, వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో అలాగే చూద్దాం. సో అనంతపురం డిస్టిక్ వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయండి. చిత్తూరు డిస్టిక్కి 25, ఈస్ట్ గోదావరి 28, గుంటూరుకి 28, కృష్ణా జిల్లాకి 25, కర్నూలు డిస్టిక్కి 12, నెల్లూరు డిస్టిక్ ఏమో 15, ప్రకాశం డిస్టిక్ ఏమో 18, శ్రీకాకుళం డిస్టిక్కి 14, విశాఖపట్నం డిస్టిక్కి 15, విజయనగరం డిస్టిక్కి 7, వెస్ట్ గోదావరి డిస్టిక్కి 14, కడప డిస్టిక్ ఏమో 18 ఉన్నాయండి. నాకు తెలిసి అతి తక్కువగా ఉన్న పోస్టులు, వేకెన్సీస్ అతి తక్కువగా ఉన్నది విశాఖపట్నం డిస్టిక్ అండి జూనియర్ అసిస్టెంట్లో. సో ఎక్కువ వచ్చేసి ఈస్ట్ గోదావరి అండ్ గుంటూరు డిస్టిక్కి 28 ఉన్నాయి. సో ఎక్కువ ఉన్నవి. చాలా తక్కువ పోస్టులు ఉన్నవి అయితే మాత్రం విజయనగరం డిస్టిక్ అండి, 7 మాత్రమే ఉన్నాయి. సో మొత్తం 230. ఓకేనా. సో మీ డిస్టిక్ ఏదో చూసుకొని ఆ డిస్టిక్లో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకొని మీరు అనేది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇప్పుడు వేకెన్సీస్ అయిపోయాయి కదా, నెక్స్ట్ వచ్చేసి అసలు క్వాలిఫికేషన్ ఏమి కావాలో చూద్దాం. సో క్వాలిఫికేషన్ అంటే ఎనీ డిగ్రీ అండి. అది నార్మల్ డిగ్రీ అయినా అవ్వచ్చు, బీటెక్ డిగ్రీ అయినా అవ్వచ్చు. సో అలాంటి డిగ్రీ ఏదైనా సరే క్వాలిఫికేషన్ అనేది ఎనీ డిగ్రీ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే, యాజ్ ఆన్ 1st7/2025 అంటే 7 నెల జూలై మంత్కి 1st7/2025కి మీ ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 42 ఇయర్స్ ఉండాలండి. ఈ లోపల ఉన్న వాళ్ళే అప్లై చేసుకోగలరు, జనరల్ వాళ్ళైతే. అండ్ 18 నుంచి 47 ఇయర్స్, 18 సంవత్సరాల నుండి 47 సంవత్సరాలు ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. ఓకేనా. సో ఓసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 42 ఇయర్స్ వరకు అండి మ్యాక్సిమం ఏజ్. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 47 ఇయర్స్. ఓకేనా. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దీనికి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటంటే, ఓన్లీ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సో ఇంటర్వ్యూ ఉండదు, ఏముండదు, ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్లో మీరు అనేది మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు అనేది జాబ్ అనేది ఇస్తారండి. సో ఆ ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుందంటే, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 80 క్వశ్చన్లు ఉంటాయి, 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అండ్ 90 మినిట్స్ అనేది టైం ఉంటుందండి. 90 మినిట్స్ అంటే 1.5 అవర్ టైం ఉంటుంది. సో మనకి ఇక్కడ 80 క్వశ్చన్సే, 90 మినిట్స్ టైం ఉంది. సో 10 మినిట్స్ ఎక్సెసే ఉంది. సో ఈజీగానే కవర్ చేయొచ్చు, టైం అనేది సరిపోతుందండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ 80 క్వశ్చన్స్, 80 క్వశ్చన్స్కి 1 క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. 90 మినిట్స్ అనేది టైం అండి. 90 మినిట్స్ అంటే 1.5 అవర్ టైం. ఓకేనా.
1.5 అవర్ అనేది మీకు టైం ఉంటుంది. సో అసలు సిలబస్ ఏంటో చూద్దాం. సో సిలబస్ వచ్చేసి ఓన్లీ 2 అండి. ఆ 2 ఏంటంటే ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండి. జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్ అని చెప్పాను కదా. సో జనరల్ నాలెడ్జ్ నుంచి 1 మార్క్ వస్తుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో 40 + 40 80 మార్క్స్. టోటల్ 80 మార్క్స్కి అనేది మనకి సిలబస్ అనేది క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. ఇది సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఓకేనా. సో ఈ జనరల్ నాలెడ్జ్లో ఏముంటాయి అండ్ జనరల్ ఇంగ్లీష్లో ఏముంటాయి అనేది మీకు ఫుల్గా డీటెయిల్గా ఫుల్ సిలబస్ అనేది కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. మీకు అనేది నేను ఫుల్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్లో అసలు ఏమేమి కవర్ చేస్తారు, ఏమేమి ఉంటాయి అనే దాని గురించి మీకు వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. సిలబస్ ఏంటో డిస్కషన్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ అండి. ఎగ్జామ్ ఫీజ్ ఇదే మెయిన్. సో ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి 800 ఓసీ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ వాళ్ళకైతే 800. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వీళ్ళకు ఉంటుంది కదా, సో వాళ్ళకి వచ్చేసి 400. ఓకేనా. ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి 800, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పోస్ట్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి 400. ఓకేనా. సో ఎగ్జామ్ ఫీజు అండి. ఇదైతే ఎగ్జామ్ ఫీజు. అండ్ ఇది క్వాలిఫై అయిన తర్వాత మీరు అనేది ఒక 10,000 అనేది మీరు ఏం చేయాలంటే 10,000 అనేది అమౌంట్ అనేది వాళ్ళకి డిపాజిట్ చేయాలంట అండి. సో 10,000 అనేది డిపాజిట్ చేయాలి. సో ఇది రిఫండ్, ఇది డాక్యుమెంట్ చేయించాలంట. సో ఇది మ్యాక్సిమం రిఫండ్ అయ్యే అమౌంటే ఉండొచ్చు. సో ఇది నాకు కరెక్ట్గా తెలియదండి, మీకు నేను తెలుసుకొని చెప్తాను. బట్ 10,000 అమౌంట్ అనేది మాత్రం అది ఎప్పుడంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే, ఇప్పుడేం కాదు. సో అది క్వాలిఫై అయిన తర్వాత డిపాజిట్ చేయించుకుంటారంట. ఓకేనా. సో ఇది వచ్చేసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో జూనియర్ అసిస్టెంట్ ఏ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత, 18 నుంచి 42 జనరల్ ఓబీసీ, 18 నుంచి 47 బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కూడా. ఓకే. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, 80 క్వశ్చన్స్ 80 మార్క్స్, 90 మినిట్స్ టైం అండ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్. ఓకే. ఎవరికైనా సిలబస్ పూర్తిగా కావాలంటే కామెంట్ చేయండి, చేద్దాం. ఫీజు వచ్చి 800 ఓబీసీ ఈడబ్ల్యూ బీసీ, ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ, 400 వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ. ఓకేనా. సో ఇదండి నోటిఫికేషన్ ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు సిలబస్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇదైతే జూనియర్ అసిస్టెంట్ గురించి అండి. ఇంకా స్టెనో వీటి గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎనీ డిగ్రీతో పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని అనేసి నేను జూనియర్ అసిస్టెంట్ జాబ్ గురించి చేశానండి. సో ఇంకా ఏమన్నా మీకు అదర్ పోస్టుల గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.